ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి 2 ఆయనముల్లో ఉత్తరాయణము దక్షిణాయనము ఇందు సూర్య భగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంత వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము, కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము ఈ 6 మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో, అట్లాగే మిథునంలో గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని సాగిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి 14 నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో, అంతరిక్షంలో ఒక 4 గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో, అది కూడా శని ఇల్లు, మనకున్నటువంటి భావాలలో 10వ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని, ప్రభుత్వ కార్యకలాపాలని, ప్రభుత్వ ఉద్యోగాదులని, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు, అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి 14వ తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము ఈ 3 నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు, అటు మిలిటరీ కానివ్వండి, సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి, మరి గృహ కట్టడాలని, గృహ నిర్మాదుల్ని, రియల్ ఎస్టేట్ రంగాలని, వ్యవసాయాన్ని, భూముల్ని, అడవుల్ని, ఇట్లా ఎన్నో రకాల్ని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజ భగవానుడు. అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని, ముఖ్యంగా తెలివితేటలు, మనోనిశ్చయము, పట్టుదల, మంచి యాటిట్యూడు, అవతల వాళ్ళని ఆకర్షించటం, వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని, వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని, ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము, సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము. అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా, పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా, ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా, వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా, సంతానం కలగడానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు. మరి సమస్త భోగాలకి, భాగ్యాలకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్, సిల్వరు, వస్త్రాలు, ఆభరణాలు, అట్లాగే దివ్య ఔషధాలు, వ్యవసాయము, పాడి పంటలు, వీటికి సంబంధించినటువంటి, అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం. మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ 3 నక్షత్రాలలో రవి, కుజ, బుధ, శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి, ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే
మరి ప్రపంచానికి, దేశాలకి, రాష్ట్రాలకి, అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహ స్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి, మన రాశులు ఏంటి, వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు, దుష్ఫలితాలు కలుగుతాయి. మరి ఈ 4 గ్రహాలు ముఖ్యంగా ఈ 4 గ్రహాల వల్ల కలిగేటటువంటి సంక్షోభాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రతిచర్యలు. ముఖ్యంగా ఇది జలరాశుల్లో ఒక రాశి, భూతత్వపు రాశి, అంటే భూకంపాలకి సంబంధించి కానివ్వండి, భూమి మీద రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రమాదాలు కానివ్వండి, అట్లాగే కుజశుక్రుల యొక్క సంబంధము స్త్రీ మరియు పురుషుడికి సంబంధించిన ఎన్నో లైంగికపరమైనటువంటి విద్వేషాలు, వీరితో బుధుడు కలిసి ఉండడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య వివాదాస్పదమైనటువంటి ఎన్నో మాటల యుద్ధాలు, దానితో రవి యాడ్ కావటం వలన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వటము, కొన్ని రూల్స్ విధించడము, అట్లాగే చట్టసభల్లో కానివ్వండి, న్యాయ వ్యవస్థలో కానివ్వండి, ఈ యొక్క మన యొక్క ప్రచార వ్యవస్థ ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో అది యూట్యూబ్ కావచ్చు, టీవీ వ్యవస్థ కావచ్చు, వార్తలు కావచ్చు, వీటి మీద కొంత నిఘా వ్యవస్థ లేకపోతే వాటిల్లో కొన్ని కండిషన్స్ అప్లై చేయటము, ఎట్లా పడితే అట్లా మాట్లాడే సిచ్యువేషన్స్ లేకుండా కొన్ని కంట్రోలింగ్ వ్యవస్థలు రావటము జరిగేలాగా కొన్ని సూచనలు మరి ఈ పొలిటీషియన్స్ ఆ వ్యవస్థలో తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బుధ శుక్రులు కలిసి ఉండటం ద్వారా ఈ రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థల్లో విశేషమైనటువంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎదురే అవకాశాలు ఉంటాయి. దానికి గవర్నమెంట్ చాలా సహకారము, అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించే అవకాశము రవి బుధులు కలవటం ద్వారా మరి పొలిటీషియన్స్ మధ్య చక్కటి అనుకూలమైనటువంటి మాట వాతావరణము, ప్రపంచానికి, దేశానికి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు మరి మకర రాశిలో ఈ రవి, కుజ, బుధ, శుక్రులు 4 గ్రహాలు అసలు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాయంటే విశేషమైనటువంటి చర్యలు, ప్రతిచర్యలు జరుగుతాయి. ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి గొడవల ద్వారా విషాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒకరి యొక్క మానసిక స్థితి, ఒకరి యొక్క వ్యక్తిగత వ్యవస్థ స్థితి అనుకూలంగా ఉండవు. మరి ఈ విధంగా మరి 4 గ్రహాలు ఒకే రాశిలో, మకర రాశిలో, అది శని ఇంట్లో ఉండటం. మరి బుధ శుక్రులకి శని ఇల్లు అనుకూలమే, రవి కుజులకి శని ఇల్లు మంచిది కాదు. అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారం, కుజ భగవానుడికి ఈ మకర రాశి దాదాపుగా 28 డిగ్రీల వరకు కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థితి అంటారు దీన్ని. అంటే మనకి ఉచ్చస్థితి, కుజ భగవానుడు ఉచ్చస్థితిలో ఉంటూ రవితో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా విశేషమైనటువంటి లాభాదులు కలగడానికి అవకాశం ఉన్నాయి. వ్యాపార విక్రయాదుల వల్ల విశేషమైనటువంటి ధనలాభాదులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో కట్టడాలు ఎక్కువ అవుతాయి. కట్టడాల ద్వారా కొన్ని మిగిలిపోయినటువంటి గృహాలు చక్కగా అమ్ముడవటాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మన దేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, భూటాన్ కావచ్చు, లేకపోతే 7 సిస్టర్స్ అంటారు, నాగాలయ కావచ్చు, లేకపోతే గౌహతి, అస్సాం, ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, విద్వేషాలు కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రహరీ సమస్యలు కావచ్చు, రక్షణ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు, సైనికుల మధ్య వివాదాలు, అట్లాగే దేశాల మధ్య సరైనటువంటి సమన్వయ స్థితి లేక అటు వ్యవసాయం ద్వారా పండినటువంటి పంటల మీద కూడా అంటే రేట్లు పెరిగిపోవటము, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని యుద్ధ పరిస్థితులు, సంక్లిష్ట పరిస్థితులు, దేశము ప్రపంచాన్ని కూడా శాసించే పరిస్థితులు, ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు, ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యము వాక్కు. రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానివ్వండి, మాలాంటి గురువులు కానివ్వండి, సామాన్యంగా ఇంట్లో ఒక చోట ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా ఈ 4 రాశులు, ఈ 4 గ్రహాలు ఆ రాశిలో కనబరుస్తూ ఉంటాయి. ఇది 10వ రాశి. అంటే ఎవరమైతే మనం కోరుకుంటామో ఆ అభీష్టాలన్నీ నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు, ఎడబాట్లు కలిగే స్థానం ఇది. కాబట్టి వీటిల్ని గుర్తుంచుకొని ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సమాజానికి సందేశాలను ఇస్తూ మనకి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దాన్నే మాట్లాడుతూ
మనం ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి, మన దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప మన యొక్క మాట, మన యొక్క వ్యక్తిత్వ విలువల్ని తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కలహాలను పెంచేలాగా ఉండకూడదు. ఆల్రెడీ ఎన్నో ధనస్సు రాశిలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాము. అది సినిమా వ్యవస్థ కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ఆర్థికపరమైన వ్యవహారాలు, షేర్స్ కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన మతాచారాలు కావచ్చు, కొత్త కొత్త ఇళ్లల్లోనే దేవాలయాలు అంటే ఇళ్లల్లోనే ఏదో ఒక విగ్రహాలు పెట్టేసేయటము, లేకపోతే ఇళ్లల్లోనే ఏదో గోడకి అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టడము, వీటి ద్వారా కూడా ఎన్నో రకాల మన ఆచారాల మీద, మత విశ్వాసాల మీద నమ్మకం పోయేటటువంటి చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము. కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఒకటి ఆలోచించాలండి. మనందరిలో భగవంతుడు ఉంటాడు. ఒక మనిషిని, ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో భగవంతుడు వారిలోనే ఉన్నాడు. వారు మనల్ని గౌరవిస్తే మనలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు, ముందు మన యొక్క సహాయ సహకారాలు, వాక్ సంభాషణలోనే ఉంటుంది. కాబట్టి అవతల వ్యక్తిని గౌరవించండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. దేవాలయ దర్శనాలు చాలా ముఖ్యము. మన ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రతి దేవాలయం విశేషమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది. కాబట్టి కొత్తగా ఎన్నో వస్తూనే ఉన్నాయి. మనుషుల్ని నమ్మకండి, మనిషిలో ఉన్నటువంటి మనసుని, వ్యక్తిత్వాన్ని నమ్మండి. భగవంతుడి మీద ఎక్కువగా మనము మనసుని సంకల్పించి, మన ఇంట్లో అయినా దేవుడే, అవతల వాళ్ళ ఇంట్లో అయినా దేవుడే. దేవాలయాలు చాలా విశిష్టమైనటువంటివి. అట్లాగే పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, పెద్ద పెద్ద గురువులు కావచ్చు, వారిని ఆశ్రయించండి, వారితో సంభాషించండి, మీకున్నటువంటి కోరికలు, మీకున్నటువంటి ప్రశ్నల్ని సంధించండి. చక్కగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి. అంతేగాని అన్యథా రకరకాలైనటువంటి రూపకల్పనలు జరిగినటువంటి మన యొక్క సాంప్రదాయ ఆచార వ్యవస్థల్ని మాత్రము ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళిపోవటము, అక్కడ పవర్ ఉంది, ఇక్కడ పవర్ ఉంది అనుకుంటే మీలో ఉన్న పవర్ తగ్గిపోతుంది. లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. మోసపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడతాం. కాబట్టి అందరూ కూడా ధర్మో రక్షతి రక్షిత, మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మంలో ఉన్నటువంటి మనందరం రక్షింపబడతాము. అట్లాగే ప్రతినిత్యము కూడా అందరూ ఈ చతుర్గ్రహ కూటమి నుండి ప్రపంచాన్ని, మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి. దేవతల్ని ఎంత ఆరాధిస్తే మనకు కలిగేటటువంటి విపరీతమైనటువంటి చర్యల నుంచి మనం బయటపడి చక్కగా దేశము సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరికీ కూడా శుభం జరగాలని, ఈ చతుర్గ్రహ కూటమి మనకి ఎటువంటి ఆపదలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ముఖ్యంగా రవి జనవరి 14న మకర రాశిలోకి, బుధుడు జనవరి 17న మకర రాశి, కుజుడు 16వ తారీఖున, శుక్రుడు 13వ తేదీన, దాదాపుగా 13, 14, 16, 17 ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి సంచారం జరిగేటప్పుడు చక్కటి విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కాలువలు, చెరువులు, వాహనాలు, ప్రమాదాలు, అట్లాగే కట్టినటువంటి బిల్డింగ్లో ప్రమాదాలు కావచ్చు, లేకపోతే నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జిలు కావచ్చు, రైల్వే మార్గాలు కావచ్చు, బంధుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ రూపుమాడడానికి ఒకటి జాగ్రత్త పడండి, దైవాన్ని ఆరాధించండి, జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించుకోండి, చక్కటి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఈ 2026 సంవత్సరము జనవరి 13, 14వ తేదీ నుండి ఫిబ్రవరి 23, 24వ తేదీ వరకు కూడా గ్రహస్థితులు బట్టి చూస్తే చతుర్థమైనటువంటి మకర రాశిలో 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. ఆత్మకారకుడైనటువంటి రవి, ధనకారకుడైనటువంటి శుక్రుడు, బుద్ధిని, తెలివితేటలు, ఆలోచనకి కారకుడైనటువంటి బుధుడు, అట్లాగే ఆగ్రహానికి మారుపేరు, ప్రతి విషయంలో కూడా ఆటంకాలు, విఘ్నాలు, ఆపదలు కలుగజేసేటటువంటి కుజుడు. ఈ 4 గ్రహాలు కూడా ఒకచోటే. మరి 4వ స్థానం అనేటటువంటిది సౌఖ్య స్థానము. ఈ సౌఖ్య స్థానములో బుధుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యల యందు ఆసక్తి, దూర ప్రాంతాలలో వీరు చాలా కష్టపడి ఏదో బంధుమిత్రాదుల ప్రోద్బలంతోనూ, గవర్నమెంట్ ప్రోద్బలంతోనూ వీరికి ఉన్నటువంటి స్టామినా అంటే ఆలోచన కావచ్చు, తెలివితేటలు కావచ్చు, బుద్ధి ప్రసారమయ్యేటటువంటి విధి విధానం కావచ్చు, వీరు అవతల వ్యక్తులతో మాట్లాడే సంభాషణ ప్రక్రియ కావచ్చు, విద్యలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించే అవకాశాలు
ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కలుగుతున్నాయి. అంటే వీరు మనస్సులో గట్టిగా సంకల్పించుకోవాలి. అలాగే తండ్రి గారి యొక్క అభీష్టము ఉండాలి వీరి చదువుకి. తండ్రి గారి యొక్క అనుకూలత ఉంటే వీరు ఎంత కష్టపడతారో, వీరు మనసులో ఎంతైతే సంకల్పించుకొని అడుగులు ముందుకు వేస్తారో ఎన్నో కష్టాలు వస్తాయండి. చదువు విషయంలో ఆర్థికపరమైనటువంటి ధన నష్టము, కుటుంబంలో చికాకులు కావచ్చు, కుటుంబ విషయాల్లో అవరోధాలు కావచ్చు, ప్రయాణాలకు సంబంధించినటువంటి అభీష్టము అభిలాషల వలన విద్యాభ్యాసంలో చుక్కెదురు కావచ్చు. అయినప్పటికీ ఈ చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్ర గ్రహాల వలన ఆకస్మికంగా విద్యలో వీరికి ఉన్నటువంటి బుద్ధి చతురత, సెల్ఫ్ నాలెడ్జ్, స్వయం కృషితో కష్టపడి దేన్నైనా సాధించాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి క్రియలు, దాని ద్వారా విపరీతమైనటువంటి ధనార్జన చేయాలి అనేటటువంటి స్థితి ఈ యొక్క తులారాశి వారికి, విద్యార్థులకి చక్కగా కలుగుతోంది. అయితే రవి మరియు కుజుడు ఆ 4వ స్థానంలో ఉండటం ద్వారా ప్రయాణాల యందు కొంత జాగ్రత్త పడాలి. అన్నదమ్ములతో కావచ్చు, వ్యాపారస్తులతో కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, భర్తల యొక్క బంధువు తరపు కావచ్చు, దాయాదులతో కావచ్చు, తండ్రితో కానీ కాస్త సౌఖ్యహీనత కలిగే అవకాశము. అట్లాగే తినేటటువంటి తిండి విషయంలో కూడా ఒక్కోసారి వీరికి కొన్ని అనారోగ్య ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయాణాల యందు, తల్లి యొక్క ఆరోగ్యమందు, గవర్నమెంట్ జాబులకి సంబంధించి పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్తో మాట్లాడేటప్పుడు కావచ్చు, భార్యాభర్తల మధ్య కొన్ని కుటుంబపరమైనటువంటి ఛిద్రమైనటువంటి విషయాల విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే బుధ శుక్రుల యొక్క బలం వలన వీరి యొక్క బుద్ధి వికాసము, ఆరోగ్యము కాస్త కుదుట పడటము, విద్య యందు ఆసక్తి, ఉన్నతమైనటువంటి విద్యల యందు సోపానము ఏర్పాటు చేసుకోవటము, తల్లితో కొంత మానసిక అనురాగము, అనుకూలతతో ఉండటము. అయితే వీటి మధ్య మరి రెండు పాపగ్రహాలు 2 శుభగ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి చేదు అనుభవాలు కలుగుతాయి. ఒక్కొక్క గ్రహము చేసేటటువంటి కొన్ని తీపి అనుభవాలు వీరికి ఎదురవుతాయి. ముఖ్యంగా ఒక స్త్రీ పురుషుల మధ్య సత్సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బందులు, అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వీరిలో కలిగేటటువంటి తీవ్రమైనటువంటి తాపము వలన కూడా వీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, ప్రయాణాల సమయంలో అది వెహికల్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశ విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. మీ మాట వల్లనే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్లలో మాట్లాడద్దు. అట్లాగే మీ అభీష్టం ఏదైనా ఉంటే విద్య విషయంలో తండ్రికి తెలియజేయండి. కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తాయి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేటట్టుగా చూడండి. తులారాశి వారికి మరి అనుకున్నటువంటి విషయాల యందు కొంత జాగరూకత ఉన్నప్పటికీ విశేషమైనటువంటి భోగము, భాగ్యము, విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి విద్యా యోగము కావచ్చు, విద్యా ప్రదర్శన ద్వారా ధనలాభం కావచ్చు, వ్యాపార స్థితిగతుల్లో చక్కటి ధనలాభాలు కావచ్చు. బుధ శుక్రుల అనుగ్రహం ఉంది, రవికుజుల అనుగ్రహం లేదు. కాబట్టి మీరు రవికుజులకి సంబంధించిన స్తోత్రాలు చదవండి, రవికుజులకి జపదానాదులు, హోమాలు చేయించండి. అట్లాగే ఆదిత్య హృదయాన్ని చదివినట్లయితే విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అట్లాగే ఏదైనా సరే ఈ భూ సంబంధిత విషయాలు, గృహ సంబంధిత విషయాలలో గవర్నమెంట్తో ఇంటర్లింక్ ఉన్నవైతే కనుక, అంటే కబ్జాలు, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క చెరలో ఉన్నటువంటి భూముల విషయంలో వీరికి కొన్ని అపశృతులు, కొన్ని కోర్టు వివాదాలు తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఓం నమో నారాయణాయ.